జున్ను సంథింగ్ వీడియో పెట్టింది అనుకుంటా. ఆ వీడియో నాకు అసలు నచ్చలేదు. ఎందుకు సోనన్ కొట్టిరు, సోనన్ మళ్ళీ రేపు తిరుగుతారా? నా శ్రీబాబా టాక్స్ లో చదివితే ఒక అమ్మాయిని పిలిపించి అబ్బాయిని పిలిపించి కొట్టినాం. నువ్వు వాడి మీద చేసుకోవడం నాకు నచ్చలేదు. అంటే మీకోసం నేను అన్ని చేస్తుంటే తమాషాలు అయిపోతున్నాయి మీకు. రోడ్ మీద కొట్టాల్సిన అవసరం ఏంది? నేను నీతో మాట్లాడట్లేనాయని స్టాండ్ తీసుకోమని చెప్పిన కానీ కొట్టమని చెప్పలేదుగా. నా టీమ్మేట్ నాకు ఉన్న ఒక చెల్లి ఇప్పుడు ఉన్న ఒక చెల్లి ఉన్న టీంలా ఇప్పుడు నువ్వు కొట్టినందుకు వాడు నాతో మొత్తానికే మాట్లాడట్లేదు కదా. ఇప్పుడు నా లైఫ్ ఏం కావాలి? నేను ఇన్ని రోజులు వాడు కావాలనేగా ఫైట్ చేసింది. నేనేమైపోవాలి, నిన్నేమనుకోవాలి, ఈ మనసు మొత్తానికి నన్ను పిలిపించి నువ్వు హాస్పిటల్ చూసుకోనికి. సో గైస్ అసలు ఈ వీడియో చేయదు అనుకుంటున్నాను. దాని మెయిన్ రీజన్ ఏంటంటే జున్ను సంథింగ్ వీడియో పెట్టింది అనుకుంటా. ఆ వీడియో నాకు అసలు నచ్చలేదు. జున్ను అట్లా మాట్లాడడం పోనీ పాపం అని చెప్పి నేను జున్ను కోసం రియాక్ట్ అయ్యి జున్ను కోసం వెళ్ళి సోనన్ కొడితే ఈరోజు జున్ను ఏమో ఎందుకు సోనన్ కొట్టిరు, సోనన్ మళ్ళీ రేపు తిరుగుతారా? అదే మీ జున్ను నామినే సీరియస్ అయింది. అది ఎంతవరకు కరెక్టో ఏందో నాకు తెలియదు. నేను ఇది కూడా చెప్పిన అంటే వీడియోలో ఎంత ఎక్కువ వచ్చింది కదా శ్రీ, నువ్వు ఇట్లా అంటే జున్నత మస్తు తిట్టిండు కదా. నేను ఏమని చెప్పినా, నువ్వు అట్లా సీరియస్ కాదు, శ్రీప్రభ నీ కోసం ఆలోచించి కొట్టిండు. ఎందుకంటే నువ్వు శ్రీకి చెల్లివి అంటే జిన్నక మీద మాటలు వదిలేసిండు కానీ చెల్లి క్యారెక్టర్ అది ఇది అని చెప్పి. సో అందుకే శ్రీప్రభ అంతా సీరియస్ అయి కొట్టిండు. అయినా ఏం లేదు, వీడియో లెంత్ ఎక్కువ అయ్యి ఆ క్లిప్స్ కొన్ని కట్ చేసి తీసినారేమో కానీ అందరం అడ్డొచ్చిన మైనర్ శ్రీకి ఎదురు చెప్పడం అది మాట్లాడు ఇది మాట్లాడు కాబట్టి శ్రీ అంత గానం రియాక్ట్ అయ్యే సిచ్యువేషన్ కాదు. కానీ మీరే పబ్లిక్ అందరు కూడా శ్రీ అన్న మాట్లాడుతుంటే సరే అని చెప్పి ఒక స్టెప్ ముందు తీసుకొని ఆ ఫ్యామిలీ వచ్చిన ఫ్యామిలీ వచ్చినా కూడా ఏడికైతే చూసుకున్నాం. నాకు జున్నుకని ఎక్కువ ఏది కాదు. బయట ఎవరెవరు అమ్మాయికి ప్రాబ్లం ఉంటే మా దగ్గర వస్తే నాకు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. అండ్ నా టీమ్మేట్ నాకు ఉన్న ఒక చెల్లి ఇప్పుడు ఆమె గురించి కూడా రియాక్ట్ అవ్వకపోతే ఇంకేం బాగుంటుందని చెప్పి అంత ముందు ఒక స్టెప్ తీసుకొని చేసిన. అది కూడా అందులో కెమెరా పెట్టకపోతుంది. కాకపోతే ఏంటంటే ఇవన్నీ పబ్లిక్ తెలవాలి నేను వచ్చినా అని చెప్పేసి నన్ను తప్పు అనుకుంటున్నాను మాట మీద మాత్రమే నేను జున్ను దగ్గర పోవడం జరిగింది. కానీ ఈరోజు జున్ను ఏమో నా క్యారెక్టర్లో తప్పుగా వేసి నన్ను నాకు అసలు నచ్చలేదు. చెప్పినాం మేము కూర్చొని మాట్లాడితే కూడా అరే మీరన్నా ఆపాలి కదరా, అసలు మోడివే కదా, నువ్వేం చేస్తున్నావు పక్క నుండి వాళ్ళంటే ఏమంటారు ఆయన మీతో ఎట్లా కలిసి తిరుగుతాడు, శ్రీయమ్మతో ఎట్లా తిరుగుతాడు. అదే అన్న బయట ఏదో దుష్మని కొట్టినట్టు కొట్టినామంటే చెల్లి క్యారెక్టర్ లాంటిది. నీ చెల్లి ఎంతో తిరుగుతుంది తెలుసా, చెల్లి క్యారెక్టర్ మంచిగా దూకుంటారు. చెల్లి అవన్నీ చెప్పినా జున్నక్క పట్టించుకుంటారు. అన్ని మాట్లాడినా కూడా దీని బాధ చూద్దాం. వీళ్ళు ఒక పంచాయతీలు ఉన్నారు కదా. నీ పంచాయతీ ఫస్ట్ అసలు ఏమనుకున్నాను? అదే నేను కూడా గదే అంటున్నా, పంచాయతీ గురించి అంటున్నా. చెప్పు నీ పంచాయతీ అని చెప్పు. ఏందన్నా ఎవరి కోసం చేసింది నువ్వు చెప్పవా? దర్శనం మాట్లాడి చెప్పు. ఇప్పుడు బయట ఎవరెవరు అమ్మాయికి ప్రాబ్లంలు వస్తే అన్న శ్రీ అన్న ఏం చేస్తున్నావు అన్న అంటారు. వాళ్ళ లవర్ మోసం చేసిన శ్రీ అన్న పై కొట్టాను అంటారు. నీకు చాలా మంది మెసేజ్ మొత్తం నీకు చాలా మంది మెసేజ్ చేసిన ఎన్నోసార్లు అక్క నీకు ప్రాబ్లంలు ఉంటే నువ్వు నాకు చాలా ప్రశ్నలు కూడా చెప్పినావు. అన్న నా ఫ్రెండ్కి ప్రాబ్లం ఉంది, సబ్స్క్రైబర్స్కి ప్రాబ్లం ఉంది, నాకు మెసేజ్ వచ్చినంటే అప్పుడు రియాక్ట్ కూడా అయినాం. గుర్తుందా? ఒక విషయం నిజంగా కూడా ఏదో రియల్గా అయితే కూడా నా శ్రీబాబా టాక్స్ లో చదివితే ఒక అమ్మాయిని పిలిపించి అబ్బాయిని పిలిపించి కూడా కొట్టినాం. అప్పుడు సభాషణ మీరే అన్నారు.
అవునా? మళ్ళీ ఇదే సిచ్యువేషన్ మా సోను గాంధీ దగ్గరకు వచ్చింది, నీ వరద దాకా వచ్చింది. బయట ఎవరో ముక్కు ముఖం తెలియని దగ్గర ప్రాబ్లం అయితేనే ముందు నేను నించుని రోడ్డు మీద కూడా కొట్టినా, వాళ్ళు కూడా రోడ్డు మీదే కొట్టినా. అవునా? మళ్ళీ అంటప్పుడు నా చెల్లెవి ఉన్న ఒక చెల్లివి ఉన్న టీంలో మళ్ళీ నీ వరకు వస్తే అప్పుడు కూడా రియాక్ట్ అవ్వకపోతే ఇంకా నేను ఎందుకు నీకు అన్నాగా ఉండి అయిపోయిందా? అయిపోయింది. ఇప్పుడు నువ్వు కొట్టిన వాళ్ళు అందరు కలిసి ఉన్నారా? ఉన్నారు. ఎక్కడున్నారు చూపియా? వాళ్ళతో మాట్లాడినా నేను ప్రజెంట్ కలిసే ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు నేను కలిసి ఉండాలని కొట్టమని చెప్పలేదు, నేను కలిసి ఉండాలని అనుకుంటున్నా. ఇప్పుడు నువ్వు కొట్టినందుకు వాడు నాతో మొత్తానికే మాట్లాడట్లేదు కదా. ఇప్పుడు ఏం చేస్తావు? నా లైఫ్ ఏంది? ఇంతకు ముందు వరకు కనీసం నేను ట్రై అనే చేసేదాన్ని, ఇప్పుడు అది కూడా నా ముఖం కూడా చూడట్లేదు. ఇప్పుడు మరి దేనికోసం చూడట్లేడు? నువ్వు కొట్టినందుకు నేను ఆయన నీతో కొట్టించినాను అంటుండే. నేను కొట్టి హాస్పిటల్. ఇప్పుడు మీరు హ్యాపీగానే ఉన్నారు కదా. ఆయన నాతో మొత్తానికే మాట్లాడకపోయేసరికి తాగిందా? అక్క నాకు కొట్టడం నాకు నచ్చలేదు అక్క, నాకు కొట్టడం అసలు నచ్చలే. ఇప్పుడు క్యారెక్టర్ గురించి మాట్లాడినప్పుడు ఇంటికి వచ్చి నాలుగు గోడల మధ్యలో కొట్టాల్సింది, రోడ్ మీద కొట్టాల్సిన అవసరం ఏంది? తీసుకొచ్చి మాట్లాడాల్సింది, హాస్పిటల్ ఉండేది పక్కకు తీసుకొచ్చినావుగా. వాడు కార్ ఎట్లా మాట్లాడుతుంది తెలుసా అన్న? ఎట్లా మాట్లాడినా నువ్వు హాస్పిటల్ నుండి అయితే పక్కకైతే తీసుకొచ్చినావు కదా, ఆ పక్కకి తీసుకొచ్చినప్పుడు ఇంటికి తీసుకురావడానికి ఏంటి? కార్లో కూర్చొని ఎట్లా మాట్లాడో తెలుసా నీకు? అన్న కార్లో కూర్చొని మాట్లాడినా నేను నీతో మాట్లాడట్లే నాయని. నేను అసలు నీతో మాట్లాడట్లే, నీకు అసలు రైట్ కూడా లేదు. నీకు అర్థమవుతుందా? సుమ చేసింది ఎంత తప్పు, నువ్వు రోజు చేసిన అంతే తప్పు తెలుసా? మీరు కొట్టడం కూడా అంతే తప్పు తెలుసా? ఎవరి కోసం కొట్టినా? మీరు కొట్టడం కూడా అంతే తప్పు. ఎవరి కోసం కొట్టినా? మీరు నా కోసం స్టాండ్ తీసుకోమని చెప్పిన, కానీ కొట్టమని చెప్పలేదుగా. మీరు కొట్టినందుకు ఇప్పుడు మొత్తమే మాట్లాడతలేదు. నీ విషయంలో స్టాండ్ అంటే చెప్పు తెలుగులో. నా విషయంలో స్టాండ్ అంటే ఏంటిది? వాడిని తీసుకుపోయి అసలు వాడి ప్రాబ్లం ఏందో తెలుసుకోవాలి. అదేం తెలుసుకోకుండా మీరు డైరెక్ట్ ఇట్లా కొడితే వాడు ఎట్లా వస్తాడు అనుకుంటున్నారా? అవును, ప్రూఫ్ ఉందని అడగాలి కదా. ప్రూఫ్ ఉందని అడగాలి కదా. నాకు క్లారిటీ ఉంది కదా నీ గురించి, నాకు నీ గురించి నాకు అంత క్లారిటీ ప్రూఫ్ అడగాలి. ఇప్పుడు మొత్తమే వద్దంటుండు, మరి ఇప్పుడు నా లైఫ్ ఏం కావాలి? నేను ఇన్ని రోజులు వాడు కావాలనే ఫైట్ చేసింది. నేనేమైపోవాలి, నిన్నేమనుకోవాలి, ఈ మనసు కావాలి కదా. వస్తాడు వాడు. ఎందుకు వస్తాడు? వస్తాడు. ఎందుకు వస్తాడు? నీకు నమ్మకం ఉందా? నమ్మకం ఉంది. ఎందుకు ఇప్పుడు నువ్వు చెప్పినందుకు వాడు రావడం కాదు, వాడి ఇష్ట ప్రకారం రావాలి. నేను చూసుకుంటావా? నీకెందుకు? నేను కూడా అమ్మాయి ఎత్తు తిరుగుతుంది కదా, అమ్మాయి గురించి నేను కూడా స్టడీ చేస్తున్నా, వెతుకుతున్నా. నేను కూడా అసలు అమ్మాయి మంచిదా కాదా, ఎవరు అమ్మాయి ఏందని వెతుకుతున్నా, స్టడీ చేస్తున్నా అమ్మాయి కోసం. నేను కూడా ఇగో అన్న ఎంత స్టడీ చేసినా నేను ఇప్పటికైనా ఒకటే చెప్తా, నువ్వు వాడి మీద చేసుకోవడం నాకు నచ్చలేదు. మాట్లాడుతుంది ఇంత సెన్స్ లేకుండా. అంతేగాని గోడల మధ్యలో కొట్టున్నా నేను ఏం ఫీల్ కాకపోదు అక్క. అందరు తెంగేటోళ్ళే, అర్థమవుతుంది, అందరు తెంగేటోళ్ళే. కానీ నాకు సపోర్ట్ చేసినందుకు నేను చాలా హ్యాపీగానే ఫీల్ అవుతున్నా. ఇప్పుడు ఇప్పటికైనా నేను అదే అన్నా, నాకు సపోర్ట్ చేసినందుకు నేను హ్యాపీగానే ఫీల్ అవుతున్నా. 1-2 months నుంచి సఫర్ అవుతున్నావు, అప్పుడు దగ్గర తీసుకున్నా, అది గుర్తులేదు నీకు. ఒకటే సోమ గుర్తు కొట్టాను అసలు ఒక మాట అందరూ మూసేటోళ్ళే మాట్లాడుతున్నావు. నాకు నచ్చలేదక్క, కావాలి అనుకుంటున్నా. వాడు నా ఓడిని ఎందుకు? ఇగో అన్న, నేను ఒకటి చెప్తాను, నీకు వాడు తమ్ముడు అనుకుంటే నేను వెళ్ళిపోతా, కావాలంటే మీరు వాడిని మంచిగా చూసుకోండి. నా వల్ల మీరు వాడిని కొట్టకండి. వేరే అమ్మాయి లవర్ పెట్టుకుని ఇంకో అమ్మాయితో తిరిగేటో నా తమ్ముడు అనుకుంటా నేను చెప్పి వస్తే పంపించేస్తా. లేదన్నా వదిలేసి, లేదు వదిలేసి. ఇప్పుడు కొట్టినందుకు నా లైఫ్ లోకి ఇంకా మొత్తమే రాడు. వస్తాడు. సఫర్ అవ్వాలి. సఫర్ ఏం అవ్వకు నువ్వు, వాడు వస్తాడు.
సఫర్ అయ్యేది నేను కదా, మీరు కాదు కదా. సపోర్ట్ చేసినందుకు నేను తప్పనట్లే, కానీ కొట్టడం చాలా తప్పు, రోడ్ మీద కొట్టడం తప్పు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్క, నేను నిన్న కూడా ఇదే మాట, ఇప్పుడు కూడా అదే మాట అంటారు. ఇప్పుడు రేపటి రోజు వాడు మనసు మారి వచ్చిండు అనుకో నా దగ్గరికి, మీ దగ్గర తలెత్తుకోగలుగుతాడా? సరే వదిలేసి పబ్లిక్ దగ్గర తలెత్తుకోగలుగుతాడా? ఈయన ఎంత గణం కొట్టిండు, మళ్ళీ సిగ్గు లేకుండా ఎట్లా పోతుండు సోనుగాడు అని అనుకోరా? నేను టీంలో అందరినీ కొట్టినా, కొత్తగా ఏం లేదు. ఓవర్ తప్పే ఫస్ట్ టైం ఇప్పుడు కొట్టినా, లాస్ట్ టైం ఒకసారి పంచేటప్పుడు కొట్టినా ఆఫ్ కెమెరాలో. కానీ అప్పుడు ఇంత గలీజ్ గా కొట్టినావు, ఇంత గలీజ్ చేసింది మరి. సారీ అప్పుడు ఎంత చేసినా అంత కొట్టినా, ఇప్పుడు ఇంత ఎక్కువ చేసి ఎక్కువ కొట్టినా దెబ్బలు. చెల్లెది మొట్టల క్యారెక్టర్ అన్న మండదా? అవునన్నా, నేను అంత గలీజ్ గా కొట్టాల్సిన అవసరం లేదు. అలాంటి భాష మాట కాలుతో అన్నాడు చేతి ఏందన్నా, ఒక రౌడీ షీట్ కొట్టినావు తెలుసా? రౌడీ ఇంకా ఎక్కువ కొట్టాలని ఎక్కువ మాట ఆపిరు నన్ను. ఏం మాట్లాడుతున్నావు అన్న అసలు? నువ్వు కొడుతుంటే ఒక దిక్కు ఆమె నవ్వడాలు, ఏమనుకుంటారు అసలు మీరు? అంటారు వానికి అసలు ఏంది అసలు? సరే ఏం నువ్వు చెప్పు, నువ్వు చెప్పు. అసలు మీరు కొట్టడం నచ్చలేదు అన్న, నాకు నచ్చలేదు అన్న. అది మేము ఇంకేం చేస్తారు, అయిపోయింది నా లైఫ్ అయిపోయింది. అడిగా మొత్తానికి నన్ను వద్దని అయిపోయింది. శ్రీయన కొట్టింది కానీ నువ్వు వచ్చి కొట్టరా అని చెప్పు మరి. పడతా నీకోసం పడతా చెప్పు. అయిపోయిందన్న, ఇంకేముంది మాట్లాడతలే మొత్తానికి. మొన్నటి వరకన్నా కనీసం ఏంది ఎందుకు ఫోన్ చేస్తున్నావు అనేటోడు, ఇప్పుడైతే అది కూడా లేదు, బ్లాక్ వల్ల అయిపోయింది. మీకు కూడా అదే కావాలి, ఇంకేం పిలిపించి కొట్టి నువ్వు వీడియో పడతా. పర్లేదు నీకనే వదిలేసేయండి. మీరు కూడా అదే కావాలనుకున్నారు, వదిలేసేయండి. ఏం కావాలనుకున్నాం? వాడు వదిలేయాలనుకున్నారు, వాడు వదిలేసేయండి. మీరు పంచాయతీ పెట్టుకుని ఇలమ్మ కదా విషయం విలమ్మ దగ్గర పోయి అలమ్మ దగ్గర పోయి ఇల్లు పంచాయతీ పెట్టుకుని ఎండ్ ఆఫ్ డేస్ ఆమె కూర్చోబెడతారండి. అసలు ఈ నీళ్ళు పంచాయతీ పెట్టుకొని అమ్మ మీ అత్తమ్మతో పంచాయతీ ఏమన్నా నేను ఎందుకే పైసలు మాట్లాడితే కూడా మాకు మీ అవసరం అన్నప్పుడు ఏం మాట్లాడుకోండి, మా అత్తమ్మతో మాట్లాడి మాకు ఫ్యామిలీ చూసుకుంటుందని అప్పుడు అన్నారు. ఈరోజు ఎండ్ ఆఫ్ డే వచ్చి హాస్పిటల్ అనుకుంటే అప్పుడు మాత్రం నేను వచ్చి అప్పుడు ఇట్లా మాట్లాడుతారు. కాదు మీరేమన్నా మీ అత్తమ్మతో విషయం అప్పుడు జరిగేటప్పుడు స్టార్టింగ్ చెప్పిన ఎందుకు ఈ పంచాయతీ ఎప్పుడు లేదన్నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ మేము హ్యాండిల్ చేసుకుంటాం అన్న, మీరు మధ్యలో రాకండి అన్న అని అప్పుడు అన్నారు. సరే అని చెప్పి వదిలేసినాం. ఇప్పుడు మీ అత్తమ్మ మాటలే ఇవ్వలేదు. మొన్న ఈ హాస్పిటల్ తర్వాత మీ అత్తమ్మ వచ్చిందా, మీ మరిది వచ్చిందా, లేదా మీ అమ్మ నాయన వచ్చిరా చెప్పమ్మ, ఎవరు వచ్చారు అసలు మా ఇంట్లో తెలియదు. సరే ఇప్పుడు తెలుసు కదా, చూసిగా వీడియోలు పెట్టిరు కదా, అందుకే వెళ్ళిపోతున్నా. చెప్పు మీ అత్తమ్మ వచ్చిందా? నేను వెళ్ళిపోతున్నా. సరే మీ అత్తమ్మ ఫోన్ చేసి ఏందమ్మా హాస్పిటల్ ఉన్నారు మాడిందా? మరి ఈ హాస్పిటల్ ఉన్నది నైట్ అంతా అనుకోలేదు హాస్పిటల్ కాడ. నేను వాళ్ళు సపోర్ట్ చేసినందుకు నేను ఏం అనలేదు, నన్ను కొట్టిన దానికి మాట్లాడుతున్నా. కొట్టిన దానికి ఆమె నవ్విన దానికి నాకు నచ్చట్లేదు. నువ్వు కూడవే కదా, మీ అత్తమ్మకి ఇష్టమే, సోనాకి ఇష్టం లేదు పక్కన పెట్టు. మీ అత్తమ్మకి అయితే నువ్వు ఇష్టమే కదా, మీ అత్తమ్మ రాలేదు ఎందుకు, మా సోన్ రాలేదు. ఎవరైనా వాళ్ళ కొడుకునే సపోర్ట్ చేస్తారు. ఎందుకు సపోర్ట్ చేస్తారు? ఎందుకు చెయ్యరన్నా? మా అమ్మ కొడుకుకే సపోర్ట్ మా అమ్మ అట్లా చేయదు, తప్పు నన్ను ఉంటే నన్నే తిడుతుంది, ఏమో కొడుతుంది కూడా నన్ను. సపోర్ట్ చేస్తారన్న. ఎందుకు సపోర్ట్ చేస్తారు? ఇంట్లో అయినా సరే. అరే మా ఇంటి అట్లా కాదు జున్ను, మేము ఎవరింటో అట్లా చూస్తాం. మేము ఎవరు తప్పు ఉంటే వాళ్ళగా తప్పు అంటాం, కూతురు తప్పుడే కూతురే తప్పు అంటాం, కొడుకు తప్పుడే కొడుకే తప్పు అంటాం. ఇట్లా ఫేక్ ప్రేమలు ఫేక్ అట్లా నటించాం మేము. మాకు మా అమ్మాయి అట్లా నేర్పలేరు. రేపు నువ్వు నీ విషయంలో ఇంకో విషయం ఎట్లా మాట్లాడతాను నేను. అలాంటప్పుడు చెప్పొద్దు మాకు, బయట మెసేజ్ చేసిర్రు, బయట అట్లా వేసిర్రు ఇట్లా వేసిర్రు అని. ఏం నచ్చింది మనకి ఇట్లా వీడియో పెట్టింది నా, ఆ వీడియో దీని నుంచి తప్పు మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు అనుకుంటే ఉండొచ్చు నా జున్ను నన్నేం శ్రీయన్న ఒక మాట్లాడలేరు, కింద కామెంట్లు కూడా జున్నునే తిడుతున్నారు, జున్నుదే తప్ప అంటారు. మాడొచ్చు కదా నేను అయినా సరే నీకు సపోర్ట్గా. ఎందుకు నా మీద ఎందుకు చేసుకుంటున్నా చెప్పు, నాకేం అవసరం? నాకు ఫస్ట్ థింగ్ ఇవన్నీ నచ్చనే నచ్చు, అలాంటి మీకోసం నేను ఇవన్నీ చేస్తుంటే తమాషాలు అయిపోతున్నాయి మీకు. నా చెల్లెమనే కదా చేస్తుంది, వేరే ఇంకో అమ్మాయితో మాట్లాడతానా? సరే నన్ను పెళ్లి చేసుకుని ఏం చేస్తావే? సరే అన్న ఇగో వదిలేసేయండి. ఆడు మొత్తానికి నా లైఫ్ లో ఇప్పుడు రేపొద్దున వాడు పెళ్లి చేసుకుని ఇంకో పిల్లని మీ వాళ్ళు చేసుకుని అంటది. అవును మరి దిమాగ్లో ఖరాబ్ అయిందా? ఇంత కామన్ సెన్స్ లేదు, ఇంత ఏం లేదు.
పెద్దదానివే కదా, చిన్నపిల్ల ఏం కాదు కదా, చదువుకున్నావు కదా. తక్కువ ఇచ్చిపెట్టు, ఈ పిల్ల వాళ్ళకన్నా ఎక్కువ ఏం కాదు. చెప్పొచ్చాను రేపు పొద్దున వాళ్ళకి పెళ్ళైనా కూడా మా తప్పే అంటావు. ఇప్పుడు ఇంకొత్త తిరిగినా నా తప్పే అంటావు. అయ్యా ఏమవుతుంది? ఏది కామన్ సెన్స్ ఉందా? చదివినావు కానీ బాగానే చదువుకున్నావు కదా, శ్రీమత నువ్వే ఎక్కువ చదివి. అసలు నాతో ఎవరు మాట్లాడకండి అన్న, నేను వెళ్ళిపోతా మా ఇంటికి. అసలు నాకు ఎవరు ఫోన్ చేయకండి, ఏం చేయకండి, మీరు అందరూ హ్యాపీగా ఉండండి. కనీసం మీరు బాగుంటే మీ మీద హ్యాపీ ఉంటాం. వాడిని చూసుకోండి అన్న, కనీసము ఏం చూసుకోవాలి? చూసుకోండి, వెళ్ళిపోతా. వాడేమో హాస్పిటల్ వెళ్ళాడు, నువ్వు ఒకటి హాస్పిటల్ చూసుకోనికి. అప్పుడు వదిలేస్తుండే మన అప్పుడు వదిలితే నేను ఒకదాన్ని పెట్టుకుంటాం. మేము మీరు ఇట్లా కొడతారు, మీరు తమాషా చేసుకుంటాం, వాళ్ళు కొట్టు కాదు ఇంకా ఏమేమో చేసేతో వీళ్ళందరూ ఆపిరు. హీరో కానీ ఎవరు కొట్టచ్చు. ఏమో నాకేం తెలుసు, అందుకే కొట్టినవేమో మరి. అవసరం లేదు, మేము తెలుసు పబ్లిక్ మేము ఏందనేది. మేము ఒక్క సొంగని ఒక్కనే కాదు, ఇంతకుముందు తప్పులు చేయడం చాలా మందికి పనిష్మెంట్ కూడా ఇచ్చినాం. అర్థమైందా? లీగల్ చేస్తాం, లీగల్ చేస్తాం. ఎవరితో జరుగుతుంది అవే జరుగుతుంది. అయినా వదిలేసే అన్న, నాతో ఎవరు మాట్లాడకండి, నేను వెళ్ళిపోతా. నేను మా ఇంటికి వెళ్ళిపోతా. ఎన్ని రోజులు? నా ఇష్టం అది. నీ ఇష్టం, నేను మాట వచ్చింది అనుకో అన్న, ప్లీజ్ అన్న. మంచిగా మాట్లాడు, నీకు మంచిగా చెప్పు. ఎన్ని రోజులు పోతావు? తెలియదు అన్న, నాకు తెలియదు. ఏంది నాకు తెలియదు అన్న, అసలు నాతో మాట్లాడకండి. ముందు నీ ఇష్టం నా ఇష్టం, నాకు నచ్చింది చేస్తున్నాం అనుకో. నాతో దౌడ వలుగుతాయి. మాడిపోతే మాడకపోవచ్చు. నువ్వు నాకు తప్పు, నాకు అది నువ్వు హ్యాపీగా ఉంటే చాలా అనుకుంటా. నువ్వు మాట్లాడినా మాడకపోయినా నాకు ఏం రాదు. నేను చాలాసార్లు ఎక్కడెక్కడ తిరుగుతుంటా. ఆ రోజు నాకు ఫోన్ కూడా ఎవరైనా నాకు చేయరు. అన్న ఏడున్నావు అన్న, తిన్నావా అన్న అని. ఏదో చేసిరా నీ షూట్లలో ఉన్నప్పుడు? నేను షూటింగ్ చేసినప్పుడు ఏమైనా ఫోన్ చేసిరా మీరు? కనీసం మీ ఫోన్ లిఫ్ట్ చేస్తున్నానా? బాగానే ఉన్నా కదా. మీరు హ్యాపీగా ఉంటే చాలా అనుకుంటే వెళ్ళిపోతా. పొద్దున్న లేచి నైట్ ఎప్పుడు వస్తా, ఏం చేసి డే అంతా అని అడుగుతా. ఇది చేస్తాం మనం అంటారు, సరే అంట. అంతే, కొత్తగా ఏమి ఉండదు. ఎవరు వచ్చినా ఎవరైనా మీకోసమే ఆలోచిస్తాం. మీకోసం ఎందుకు ఆలోచించాలి, ఎందుకు రావాలి? నిమిషం వల్ల పని చూసుకోకుండా ఇక్కడ ఇదాక ఎందుకు రావాలి నేను? బండి మీద తిరుగుతున్నా కార్ లేక. ఏమొస్తామే? మా మమ్మీకి కూడా ఆపరేషన్ అయింది, సర్జరీ అయింది. చెప్పు, ఎవరి ఇంట్లో ప్రాబ్లం ఉంటే ఎవరికి హాస్పిటల్ రావాలి చెప్పు. నేను మనం పోలేము, ఎవరం కూడా అడుగు పెట్టలేము హాస్పిటల్ దాకా. కనీసం మళ్ళీ రమ్మన్నా, కనీసం అడిగిందా? వంశీనాథ్ హాస్పిటల్ అయితే పోయినాం, నైనతర అయితే పోయినాం, మీ డాడీ అయితే పోయినాం, ఎవరిదైనా పోతున్నాం కదా. దగ్గర చూసుకుంటలేమా? మాకుంటాయి కదా పనులు, మాకు ప్రెషర్స్ ఉంటాయి కదా. ఇవన్నీ గుర్తురావు కదా. అని కొట్టిరు, వాని వల్ల నన్ను వదిలేసినది మాత్రం గుర్తుంటుంది నీకు. ఇవన్నీ గుర్తురావమ్మా మీకు? ఇన్ని రోజుల నుంచి చేసినవన్నీ ఈరోజు నేను ఎవరిని కొట్టగానే ఎగురుతున్నావు మా మీద. ఇప్పుడు కోపం ఉండి ఎగురుతుందేమో, కానీ పర్లేదు. అన్నావు తెలిసినవో తెలియక అన్నావు. నేను దానికి ఏం అనట్లే, కానీ చెప్తున్నాను నీకు జాగ్రత్తగా ఉండు, మంచిగా ఉన్నాను. వాడు ఉన్నా లేకపోయినా హ్యాపీగానే ఉండు. హ్యాపీగా ఉండాలే కోరుకుంటున్నా. చాలామంది మొగుడు వదిలేసిన భార్య కూడా చాలామంది బయట బతుకుతురు స్టాండ్ మీద. వాళ్ళు అలాగా బతుకుతురు, మంచిగానే ఉంటున్నారు. రేపు పొద్దున మీద పెళ్లి చేసుకుని వాడు చచ్చిపోయినా బతకాలి, నువ్వు చచ్చిపోయినా వాడు బతకాలి. బయట ఉంటలేమా? సమాజం చూస్తలే. సెన్స్ లేకుండా నోటికి ఎంత వస్తుందో మాట్లాడడం. ఒక ఏడడం ఒకటి బాగా నేర్చిరు. మళ్ళీ వస్తుంది ఏడుపు మీ అందరికీ. నచ్చింది చేసుకోరు, నచ్చింది ఉంటారు. మాకెందుకు సీత.